స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడబోయే అంశం బ్యూరోక్రాట్స్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆమ్, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పనిచేసేటువంటి ఈ అధికారులందరూ కూడా సర్వీసులో వాళ్ళు చేసేటువంటి అక్రమాలు అవి వాళ్ళని వెంటాడతాయని వాళ్ళు ఏమీ ఆలోచించరా? ఆలోచించకుండానే పనిచేస్తారా? అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటున్నారా? ఏమో ఎక్కడైనా ఒకటో ఇద్దరు ఉంటే ఉండొచ్చు. చాలా అతి తక్కువ. వాళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేయాలి. రాజకీయ నాయకుల జీవితం 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వీళ్ళు ఈ ప్రభుత్వం పోయి ఆ ప్రభుత్వం రావచ్చు, ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం రావచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళు చేసినటువంటి అక్రమాల పొట్ట బయటకు వస్తూ ఉంటుంది. ఇవి ఆలోచించకుండా చేయడం ద్వారా రేపటి రోజుని వాళ్ళ సర్వీస్ బుక్‌లు గూడా ఈ రిమార్క్స్ అన్నీ ఎక్కుతాయి. వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. తద్వారా ఆహ్, చ అరెస్టులు, కోర్టుల దాకా వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విషయాలు నిజంగా వాళ్ళకి తెలియవనే? అన్నీ తెలుసు. కానీ అంతవరకు రాదు అని లేదా ఏదో ధీమా, ఈ ప్రభుత్వాలే ఎప్పటికీ ఉంటాయి అనే ధీమా ఇలాంటివన్నిటివన్నమాట. ఇది అసలు ఈ జాడ్యం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రారంభమైంది. అప్పట్లో కొంత అవినీతి అది జరిగింది. దాంట్లో శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు బెయిల్ మీద రావడం అవి ఉండడం జరిగింది. తర్వాత తను ఏరు కోరి మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కి మార్చుకుంది. ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడే పనిచేస్తుంది ఐఏఎస్‌గా. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. అనేక మంది పోలీసు ఆఫీసర్లు వాళ్ళు ఐపీఎస్‌లండి. మామూలుగా కాదు వాళ్ళది. ఇండియన్ పోలీస్ సర్వీస్. వీళ్ళు ముఖ్యంగా ఆమ్, క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, సీతారామాంజనేయులు వీళ్ళు డైరెక్ట్ ఐపీఎస్ రాసి పాస్ అయి వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేసి ఉన్నారు. వీళ్ళు ఉదయం రావడం, సాయంత్రం వెళ్ళడం వరకు వాళ్ళ డ్యూటీ. వాళ్ళకి ఏ విధమైన పనులు అప్పచెప్పట్లేదు. వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. కొన్ని తప్పులు చేసినవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని పకడ్బందీగా వాళ్ళు అన్నీ తయారు చేస్తున్నారు వాళ్ళ మీద అనమాట. ముఖ్యంగా జత్వానీ కేసులోనే అందులో ఇద్దరు పక్కా దొరికిపోయారు. ఇక నిన్ననే అరెస్ట్ అయినటువంటి విజయ్ పాల్, ఆయన కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఆల్ ఒక పెద్ద ర్యాంక్లోనే రిటైర్ అయినట్టు లెక్క అనమాట. నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇంట్లో భార్య వాళ్ళు ఎలా తలెత్తుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు ఉంటే వాళ్ళు, లేదా పిల్లలు, మనవలు, మనవరాళ్ళు వీళ్ళందరూ ఉంటే వాళ్ళు బడికి అది వెళ్తుంటే లేదా కాలేజీకి వెళ్తుంటే మొన్న వాళ్ళ తాలూకా వాళ్ళ మన అరెస్ట్ అయ్యారా సీతారామాంజనేయులు వాళ్ళ అబ్బాయిరా వీడు, లేదా విశాల్ గున్ని వీళ్ళ అబ్బాయిరా వీడు అని అనుకుంటుంటే ఎంత చిన్నతనంగా ఉంటుందండి ఆ కుటుంబాలకి. ఇంక కేవలం ఏం చెప్తే అది ఎవరు ఏం చెప్తే అది ఆ తప్పు చేసేస్తారా? ప్రభుత్వ అధికారులు నిజమే వాళ్ళ ముఖ్యమంత్రే చెప్పి ఉండొచ్చుగాక, ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం లేదా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పాలి కదా. చెప్పి సరిదిద్దాలి. లేదనుకోండి మిమ్మల్ని పక్కన లూప్ లైన్లోకి పెడతాడు. దాంతో హాయిగా కామ్గా ఉండొచ్చండి. అలా లూప్ లైన్లో ఎంతోమంది నిజాయితీ గల అధికారులను జగన్ పక్క పెట్టేశాడు. వాళ్ళు హాయిగా పనిచేసుకున్నారు. ఇప్పుడు సరైన స్థానాల్లోకి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు. అంటే వాళ్ళు తప్పు చేయరు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. సో ఇలాంటి వాళ్ళు నాకు వద్దు అని అనుకుంటారనమాట. అనుకుని వాళ్ళని లూప్ లైన్లో పెడతారనమాట. అంటే పెద్దగా ప్రయోజనం లేనటువంటి శాఖల్లో పడేస్తారు తీసుకెళ్ళి. అలాంటి పడేసినప్పుడు ఏదో 5 ఏళ్ళు గడపడం, ఇలాగ కొత్త ప్రభుత్వం వచ్చిందనుకోండి వాళ్ళకి హాయిగా బ్రహ్మాండమైన పోస్టింగ్లు వస్తాయి. మంచి నాయకుడు మాకు దొరికాడు ఇప్పుడు అని చెప్పి వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. నేను అదే అనుకుంటున్నాను. ఏంటి వీళ్ళు ఇంత చెడ్డ పనులు చేసి ఇలా రోడ్ల మీద ఎలా తిరుగుతారు? వీళ్ళ కుటుంబాలు ఎలా తిరుగుతూ ఉంటాయి? వీళ్ళ చుట్టాలు, బంధువులు వీళ్ళ గురించి ఏమనుకుంటూ ఉంటారు? ఇంకా ఎంతసేపు అక్రమాలు, అవినీతి ఇది ఒకటేనా? ఇక పేరును సంపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యరా? ఇది రేపు సర్వీస్ రిజిస్టర్‌లో వెక్కితే మీ పరిస్థితి ఏంటి అసలు? ఐజీడీఏ ఆ పోస్ట్‌కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళందరూ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది కదా. ఇలా చాలామంది ప్రస్తుతం ఇంకా కూడా ఐపీఎస్‌లో చాలా ప్రక్షాళన జరగాల్సి ఉంది. అయినా ఇంకా కొంతమంది
రకరకాలుగా వాళ్ళు వెనక దొడ్డిదారిని సహాయం చేస్తున్నారు వైసీపీకి అది అని అంటూ ఉండడం జరుగుతూనే ఉంది. వింటూనే ఉన్నాం. ఇంకా ఈ లోపల అదానీ కేసు ఒకటి తయారైంది. ఇలా కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు పరంపరలు తయారవుతున్నాయి వరుసగా. ఏమైనా ఇలా ఈ బ్యూరోక్రాట్స్ ఇలాంటి తప్పులు చేయడం అనేటువంటిది ఎంతమాత్రం సమంజసం కాదు. అది కుటుంబాల మీద దుష్ప్రభావం చూపిస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే సమాజంలో గౌరవం అండి. గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? పనిచేసిన వాళ్ళ పేరు విన్నాను. కేఎస్ వ్యాస్ అని ఉండేవారు విజయవాడలో. ఆయనకి ఎంత పెద్ద పేరండి. ఇక్కడ కూడా వెంకటరావు నగర్‌లో ఒక విగ్రహం ఉంటుంది. ఆయన పేరు గుర్తు రావట్లేదు కానీ ఆయన చాలా మంచి పోలీస్ ఆఫీసర్. విగ్రహమే పెట్టారంటే ఎంత గొప్పవాడైతే పెట్టి ఉంటారు వాళ్ళు. అలా ఒక పేరు తెచ్చుకునేలాగా ఒక మార్కు చూపించుకునేలాగా పని చేయాలి కానీ, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చి మా బంధువర్గాల్లోనూ ఐపీఎస్‌లు, ఐఏఎస్‌ల్లో కూడా కలకలం కదా! ఆల్ ఇండియా సర్వీస్ అంటారు వీటిని. అంటే ఆల్ ఇండియా లెవెల్‌లో కూడా ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఆలోచిస్తారు. ఏంటి ఇలాగ చేశారా? ఎలా చేశారా? అని ఆలోచిస్తూ ఉంటారు. తప్పండి. ఇలాంటివి ఏ ప్రభుత్వం అయినా అది రేపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినప్పుడా లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనండి, స్టాలిన్ ప్రభుత్వం అనండి, ఏ ప్రభుత్వం అయినా సరే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటే తిరస్కరించడం. వాళ్ళు పక్కబెట్టారనుకోండి, ఏముంది మీ జీతం మీకు వస్తుంది, పనికిరాని డిపార్ట్మెంట్‌లో వేస్తారు. హాయిగా కూర్చోండి అక్కడ ఖాళీగాను. ఈ కేసులు ఎదుర్కొని నానా ఇబ్బంది పడి సర్వీస్ అంతా కూడా ఇంకా చాలా కాలం సర్వీస్ చేయాల్సిన వాళ్ళు. నేను ఇప్పుడు చెప్పిన సీతారామ రామాంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని ఇలా చాలా సర్వీస్ ఉందండి ఇంకా. అలాగే ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకున్నాడు. వెంటనే పంపించారు. 7 ఏళ్ళు సర్వీస్ ఉండగా ఒక ఐఏఎస్. సో వీళ్ళు ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వాల కోసం పనిచేయకూడదు. ఎందుకంటే ప్రజల జీతం తీసుకుంటున్నారు, ప్రజల కోసమే పనిచేయాలి. ఇది ప్రజలకు పనికొస్తుందంటేనే సలహా ఇవ్వాలి, లేదంటే ఇది కుదరదండి, దీన్ని మనం అప్లై చేయడానికి వీల్లేదు, మేము చెయ్యం, ఇలాంటివి చేయడానికి వీల్లేదు అని చెప్పాలి, తెగేసి చెప్పాలి. ఇలా చెప్పకపోవడం అనేటువంటిది తప్పు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిందే. ఎవడైనా సరే, ఏ ఉద్యోగస్తుడైనా సరే, కింద స్థాయిలో కూడా కొంత అన్యాయమే ఉన్నా వాళ్ళు ఇంతంత చేసే అవకాశం ఉండదు. వీళ్ళకు ఉన్నంత అవకాశం వాళ్ళకు ఉండదు. కాబట్టి ఉద్యోగులందరూ కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పి, మీరు చేసే తప్పులు మీ కుటుంబాల మీద ఎంతటి దుష్ప్రభావం చూపిస్తాయో ఒకసారి ఆలోచించండి. ఇదే ఈరోజు నేను చెప్పబోయే అంశం.